హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో కమ్మని చికెన్ గ్రేవీతో చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్‌గా థిక్ గ్రేవీతో ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను. చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది కదా! ఎంత బాగా వచ్చిందో కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి నేను చూపించే పద్ధతిలో చేశారంటే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూడండి, ముక్క కూడా చాలా సాఫ్ట్‌గా కుక్ అయింది. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేయండి. దీనికోసం నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కడుక్కున్నాక, మళ్ళీ కొంచెం ఉప్పు పట్టించి దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల మనకు ముక్క అనేది చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా వస్తుంది. కర్రీ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎక్కువ అవసరం లేదు. ఒక 1 అవర్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా కడాయిని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి. ఐరన్ కడాయిలో చేస్తే కర్రీ టేస్ట్ ఇంకా బావుంటుంది, ఫ్రైకి కూడా. ఇప్పుడు ఇది వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతాయి. ఇలా ఆయిల్‌లో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. ఉల్లిపాయలనేది చాలా మెత్తగా ఉడకాలి. అలాగే కలర్ మారాలనమాట. బ్రౌన్ కలర్‌లోకి రావాలి. అప్పుడు గ్రేవీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. లేదంటే మనకు ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ కొంచెం ఉడికిపోయాయి కదా! ఈ ఉల్లిపాయ అనేది ఈ విధంగా కనిపియొద్దండి. ఇంకొంచెం బ్రౌన్ కలర్‌లోకి రావాలి. కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొంచెం కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకొనే ఉడికించుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి కాబట్టి ఇంకొంచెమే ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లేదంటే అడుగంటుతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉడికిపోయాయన్నమాట. ఈ విధంగా ఉడకాలి. ఇలా కలర్ మారాలి. మంచి కలర్‌లోకొచ్చాక ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్‌లోకి కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఎక్కువే వేసుకోవాలి. ఇది కలుపుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగు పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. ఒక నిమిషం ఉడికించుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం సాఫ్ట్‌గా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మూత పెట్టి. టమాటా వేసినాక మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవచ్చండి. దీంట్లోకి పసుపు వేసేసుకుందాం. కర్రీకి సరిపడా పసుపు వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో టమాటా కొంచెం సాఫ్ట్‌గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మనం చికెన్ వేసినాక కూడా టమాటా మగ్గుతుందండి. కాకపోతే ఇప్పుడు కొంచెం సాఫ్ట్‌గా అవ్వాలి. సో, అందుకని మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాక టమాటా కొంచెం సాఫ్ట్‌గా అయ్యింది. చూసారు కదా! ఇలా కొంచెం సాఫ్ట్‌గా అయ్యాక దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని నెక్స్ట్ మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదండీ! ఆ చికెన్‌ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ వేసుకున్నాక అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవచ్చు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనము చికెన్‌ని ఉడికించుకోవాలి. మనకు ఇప్పుడు ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో 1 అవర్ పాటు పెట్టుకున్నాం కాబట్టి దీని నుంచి వాటర్ అనేది వచ్చేస్తదండి. సో, వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ హై ఫ్లేమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒక 5-10 నిమిషాల మధ్యలో ఉడికించుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ ఈ విధంగా వచ్చి అవి ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటేనే మనకు నీచు వాసన అనేది రాదు. కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా! వాటర్ కొంచెం ఎగిరిపోయాయి. ముక్క కూడా కొంచెం కుక్ అవుతదనమాట ఇలా ఆయిల్‌లో. ఇప్పుడు దీనంతటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీంట్లోకి మిగతా ఇంగ్రీడియెంట్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేనిక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే కొంచెం ఉప్పు. మనం ఆల్రెడీ చికెన్‌కి ఉప్పు పట్టించి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి. లాస్ట్‌లో టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటే మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇంతేనండి, వేరే మసాలాలు ఏమీ వేయనవసరం లేదు. ఇంతే వేసుకుంటే మనకు సరిపోతది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్‌కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అడుగు మందంగా ఉన్నది, వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే మనం కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది గదా! ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఇప్పుడు మీరు ఎక్కువ వాటర్ వేయొద్దండి. గ్రేవీ థిక్‌గా కావాలి అంటే ఒక టీ గ్లాస్‌లో సగం వరకు వేసుకున్నా సరిపోతుంది.
నేనైతే చిన్న టీ గ్లాస్ వాటర్ వేశాను అంతే. ఇవి కూడా మీరు వేడి నీళ్ళు వేశారంటే కర్రీ టేస్ట్ బావుంటుంది. చల్లయి కాకుండా గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మళ్ళీ మధ్యలో ఒకసారి మూత తీసేసుకొని దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్‌కి చాలా బావుంటుంది. ఇలా లాస్ట్‌లోనే వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒకసారి జస్ట్ ఇలా కలిపేసుకుంటే మనకు గ్రేవీ ఉంది కదా! ఈ గ్రేవీ ఇంకాస్త దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 3 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి గ్రేవీ కాస్త దగ్గర పడి కొంచెం చిక్కగా అయింది కదా! ఇప్పుడు ఈ థిక్ గ్రేవీతో కర్రీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక చూడండి గ్రేవీ పర్ఫెక్ట్‌గా ఉంది కదా! మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మీరు ఒకసారి ముక్క కావాలంటే కట్ చేసి చూసుకోండి. ఇదైతే పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంతో ఈ చికెన్ కర్రీ తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. సండే స్పెషల్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. నేను చూపించే ప్రాసెస్‌లో చేశారంటే మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. స్పైసీగా తినే వాళ్ళకైతే డెఫినిట్‌గా నచ్చుతుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఈ సండే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందనేది కూడా ఫీడ్‌బ్యాక్ పెట్టండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే చాలామంది హైప్ ఇవ్వట్లేదండి. ప్లీజ్ దయచేసి హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.